హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు వచ్చేసి 24వ తేదీ మే నెల 2025. మనమైతే మేజర్గా హైబ్రిడ్ సీడ్స్లో F1 హైబ్రిడ్ సీడ్స్లో ఒకటే రకం గురించి చెప్పాలనుకుంటున్నా. దాని టాపిక్లోకి వెళ్ళే ముందు చాలామంది రైతన్నలు, చాలామంది డీలర్స్ అయితేనేమి, కంపెనీలు అయితేనేమి, ఇప్పుడు మార్కెట్లో చిల్లి విషయానికి వచ్చేసరికి పూర్తిగా మిరప విత్తనాలు కొనడం లేదు. అలానే మిరప విత్తనాలు కూడా అంటే మిరపలు కూడా ఎక్కువగా వేసుకోవాలనే ఆలోచనలో కూడా, ఎందుకు అనే విషయానికి వస్తే ప్రతి రైతన్నకు మీకు తెలుసు అది దేని గురించి అనే విషయానికి వస్తే మార్కెట్ రేట్ పడిపోవడం, పూర్తిగా 2 సంవత్సరాల నుంచి కూడా మార్కెట్ రేట్ పుంజుకోకపోవడం, రైతన్నకు కూడా అందులో లేబర్ ఖర్చు కూడా ఒక కూలి మనిషికి కూడా 300 రూపాయలు, 300 అవసరమైతే 400 రూపాయలు అవుతుంది. ఇంత ఖర్చు. అలానే స్ప్రేయింగ్ చేయడానికి పోతే ఎకరానికి ఇంతకుముందు 600, 700, 800, 1000, 1200లో ఉండేది. అలా కాకుండా ఇప్పుడు దాదాపు 1500, 2000, 2500 దాకా కూడా స్ప్రేయింగ్స్కి ఖర్చు అవడం జరుగుతుంది. అంటే మెయింటెనెన్స్ ఖర్చు పెరిగిపోతుంది, కానీ మార్కెట్లో మాత్రం మిరపకాయలు పంట పండించుకొని చెమటోడ్చి కష్టపడి పండించిన పంటని మార్కెట్ తీసుకెళ్తే రైతన్నకి ముఖం మీద నీళ్లు జల్లినట్టునే జరుగుతుంది. మార్కెట్ కూడా ఎటువంటి ₹1 కూడా పెరగకుండా పూర్తి డౌన్ అయ్యి ఇలానే డౌన్ ఫాల్ అవుతుంది, పూర్తిగా డౌన్ అవ్వడం జరుగుతుంది. అయితే రైతన్నలకు కూడా ఎలాగో మిరపలైతే వేసే రైతన్నలు వేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను ఒకటే వెరైటీ గురించి చెప్పాలనుకుంటున్నా. కర్నూలు జిల్లాలో కొన్ని మార్కెట్లో వేస్తూ ఉండొచ్చు ఆ రకాన్ని. ఈ F1 హైబ్రిడ్లో మొదటిగా వచ్చేసి డీలక్స్ గురించి చెప్పదలుచుకున్నా నేను ఈ వీడియో. అలానే దీని కంటిన్యూషన్గా నేను వేరే రకాల గురించి ఖచ్చితంగా కూడా తెలియజేస్తా. వాటిలో మొదటి విత్తనాల విషయానికి వచ్చేసరికి డీలక్స్ అండి. ఈ డీలక్స్ రకంలో వచ్చేసి యాక్చువల్గా అంటే నేను చెప్పే కంపెనీలు యాక్చువల్గా అంటే మార్కెట్లో రైతన్న దగ్గర అనుకూలంగా, అంటే రైతన్నతో మళ్ళా రైతన్నలాగా మార్కెట్లో ఫీల్డ్ తిరుగుతూ రైతన్నలకు ఫుల్ సపోర్టివ్గా ఉండే కంపెనీల గురించి మాత్రమే చెప్తాను నేను. ఏదో నా కంపెనీ ఉంది అని, పలానా ప్యాకెట్స్ బాగున్నాయి, పలానా విత్తనాలు బాగున్నాయని అలా మార్కెట్ సీజన్ టైంలో రావడం, దున్నుకోవడం, అమ్ముకోవడం, వెళ్ళిపోవడం కాకుండా మార్కెట్లో కంటిన్యూషన్గా రైతన్నలతో మమేకమై ఉంటున్న విత్తనాల గురించి మాత్రమే తెలియజేస్తాను నేను. ఈ వీడియో అయితే పూర్తిగా ఖచ్చితంగా లెంతీగా ఉంటుందండి. ఖచ్చితంగా రైతన్నలు ఓపికతో చూడండి. అయితే ఈ హైబ్రిడ్ విషయానికి వచ్చేసరికి నేను డీలక్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఈ డీలక్స్ విత్తనాల్లో ఖచ్చితంగా వీటికి లక్షణాలు మాత్రం ఒకటే లక్షణాలు ఉంటాయి. వీటి లక్షణాలు మాత్రం చేంజ్ చేసే ఈ మామూలుగా మార్పులు అయితే ఏముండవండి. ఖచ్చితంగా ఒకటే విధంగా ప్రతి ఒక్క విత్తనం కూడా ఒకటే విధంగా ఉండడం జరుగుతుంది. అంటే దీని లక్షణాలు తెగులు విషయాల్లో కానీ, కాయ సైజు విషయాల్లో కానీ, కాయ కారం విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో కూడా చిన్న మార్పులు ఉంటాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క చిన్న మార్పుతో రావడం మాత్రమే జరుగుతుంది. అన్నీ ఆల్మోస్ట్ ఒకటే విధంగా ఈ డీలక్స్ విత్తనాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిలో నేను ఖచ్చితంగా చెప్పబోయే విత్తనాల్లో మొదటి విత్తనం వచ్చేసి, అంటే మొదటి విత్తనం ఇది టాప్ అని కాదు, రెండవ విత్తనం ఇది టాప్ అని కాదు, లాస్ట్ చెప్తే అది తక్కువ అని కాదండి, అన్నీ సమానమే. నేను చెప్పిన విత్తనాలు ప్రతి ఒక్క రైతన్న ధైర్యంగా ఎంచుకోదగ్గ విత్తనాల్లో ఈ కంపెనీలో ఏది చెప్పినా కూడా నేను టాపు, మోస్ట్ వాంటెడ్ అని ఏం చెప్పట్లేదు, ఉన్నదే చెప్పేస్తా. మొదటిగా అయితే మనకి ఎప్పటి నుంచో గత కొద్ది కాలంగా దాదాపు 10-15 సంవత్సరాల కింద నుంచి కూడా ఆ దేవనూరు డీలక్స్ అనే విత్తనం నెన్యమ్స్ కంపెనీ ఉంది కదా, దాంట్లో దేవనూరు డీలక్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతానికి టాప్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దాని కాయ కలర్ కానీ, దాని కాయ సైజు కానీ, దాని విషయానికి వస్తే అన్నిట్లో కూడా, అన్ని డీలక్స్లో ఒకటే, అన్నిట్లో కూడా నెంబర్ 1గా ఇప్పటి వరకు మార్కెట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దానికి బేస్డ్ సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. దేవనూరు డీలక్స్ అంటే మోస్ట్ బెస్ట్ వెరైటీ. అంటే ఈ నెన్యమ్స్ కంపెనీలో దేవనూరు డీలక్స్ ఒకటి. తర్వాత వచ్చేసి నెక్స్ట్, అంటే నేను చెప్పే కదండి టాప్ అనేది ఏముండదు, నేను చెప్పేది మాత్రం రైతన్నకి సపోర్టివ్గా ఉన్న కంపెనీలు మాత్రమే చెప్తా. ఫీల్డ్ తిరగాలి, అవసరమైతే మందులు చెప్పాలి, అవసరమైతే ఏదైనా జర్మినేషన్ ప్రాబ్లం వచ్చినా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండే కంపెనీల గురించి మాత్రమే మాట్లాడతా. వాటిలో మొదటిగా వచ్చేసి దేవనూరు డీలక్స్ అయితే అంటే కంపెనీ బెస్ట్ కంపెనీ. దీని తర్వాత వచ్చిన కంపెనీలు దానికన్నా అధికంగా మార్కెట్లో సేల్ అవుతున్న విత్తనాల గురించి మాత్రమే మీకు చెప్తా. అయితే దేవనూరు డీలక్స్ ఓకే, దీన్ని పోల్చుకొని వచ్చిన కంపెనీల గురించి మాట్లాడదాం. అయితే దాంట్లో వచ్చేసి మొదటిగా ప్రభాకర్ సీడ్స్ ఒకటి ఉంది. ప్రభాకర్ సీడ్స్లో వచ్చేసి సూపర్ డీలక్స్. తర్వాత వచ్చేసి యూనిసెమ్ కంపెనీలో వచ్చేసి దాంట్లో వచ్చేసి అర్జున్ డీలక్స్. తర్వాత ఈషా కంపెనీలో వచ్చేసి కోహినూర్ డీలక్స్. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ అండి కనకదార సీడ్స్లో వచ్చేసి డైమండ్ డీలక్స్.
ఇలా తర్వాత వచ్చేసి నూజివీడులో వచ్చేసి నూజివీడు డిలక్స్. ఇలా నూజివీడు సీడ్స్కి సంబంధించిన నూజివీడు డిలక్స్, యూనిసెన్ కంపెనీ సంబంధించింది అర్జున్ డిలక్స్, తర్వాత ఈషా కంపెనీది కోహినూర్ డిలక్స్, తర్వాత ఈ కనకధార సీడ్స్లో వచ్చేసి డైమండ్ డిలక్స్, ప్రభాకర్ సీడ్స్లో వచ్చేసి సూపర్ డిలక్స్. ఇలా మార్కెట్లో ప్రతి ఒక్క రైతన్న వేసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్నకు కూడా అందుబాటులో ఉండి రైతన్నలకు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న కూడా ఎంచుకోవడానికి బెస్ట్ డిలక్స్ రకాల్లో నాకు నచ్చి రైతన్న కూడా మెచ్చి ప్రతి ఒక్క రైతన్న కూడా వేసుకోదగ్గ విత్తనాల్లో ఈ 4-5 కంపెనీల్లో ఇవ్వండి. దేవుని డిలక్స్, సూపర్ డిలక్స్, అర్జున్ డిలక్స్, ఈషా కంపెనీ కోహినూర్ డిలక్స్, డైమండ్ డిలక్స్, నూజివీడ్ డిలక్స్. ఇలా ఒకదానికి మించి లక్షణాలు అయితే ఒక్కొక్క దానికి చిన్న చిన్న మార్పులతో మాత్రమే ఉంటున్నాయి. ప్రతి ఒక్క వెరైటీ కూడా అన్ని డిలక్స్ రకాలే. మార్కెట్లో సేమ్ రేటు పోతాయి. మార్కెట్లో ధరల విషయాల్లో కూడా తేడా ఉండదు, పంట విషయాల్లో కూడా తేడా ఉండదు. యాక్చువల్గా అంటే ఈ రకాలు ఒకప్పుడు పెద్ద దిగుబడి సాధించిన రకాలు. మా సొంత పొలంలో అయితేనేమి ఇతర పొలంలో కూడా ఇది 35 నుంచి 40-45 దాకా తీసిన రకాలు ఈ డిలక్స్ రకాలు. అయితే గత కొద్ది కాలంగా ఏం జరుగుతుందంటే రైతన్నలకి చివరికి ఈ వైరస్లు రావడం, బొబ్బర, తర్వాత బ్లాక్ ట్రిప్స్, ఎర్రనల్లి, ఈ విషయాలు ఈ ఉధృతి ఎక్కువ పెరిగిపోయేసరికి రైతన్నకి ఇప్పుడు 20 క్వింటాలు 25 క్వింటాలు వస్తే చాలు, నాకు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు, ఏదైనా ఇలాంటి దిగుబడి సాధించే విత్తనాలు మంచి విత్తనాలు చెప్పండి అనే విషయానికి వస్తే నేను ఈ చెప్పిన విత్తనాల్లో ఏ విత్తనాన్నైనా ఎంచుకోండి. ప్రతి ఒక్క రైతన్న కూడా సక్సెస్ అవుతాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి పూర్తిగా తర్వాత వీటి గురించి మైనస్ గురించి కూడా తెలుసుకోవాలి రైతన్నకి. వీటిలో ఏవైతే ఎక్కువగా తెగుళ్ళు వస్తాయనే విషయానికి వస్తే ఖచ్చితంగా దీంట్లో వచ్చేసి బూడిద తెగులండి. ఈ బూడిద తెగులు కూడా అధికంగా రావడం జరుగుతుంది. ఈ బూడిద తెగులుకి ఆల్మోస్ట్ మార్కెట్లో కుప్పలు తెప్పలుగా అంటే మామూలుగా అంటే ఫంగిసైడ్స్లో బూడిదకి అలానే కంట్రోల్ చేసుకోవడానికి చాలా మందులే వచ్చాయి. కానీ వీటి లక్షణాలు చలికాలం స్టార్ట్ అయింది అనే విషయానికి వస్తే ఖచ్చితంగా బూడిద తెగులు వస్తుంది. కింద ఆకు నుంచి చెట్టు చివరి వరకు కూడా బూడిద తెగులు ఖచ్చితంగా వస్తుంది. ఈ బూడిద తెగులను కంట్రోల్ చేసుకొని వైరస్ని నల్లిని కంట్రోల్లో పెట్టుకుంటే అధికంగా దిగుబడి సాధించడానికి అలానే తెగులను తట్టుకుంటుంది. అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. మంచి కలర్ క్వాలిటీ, మార్కెట్ వాల్యూ కూడా మార్కెట్ రేట్ హై ఉందనుకో ఖచ్చితంగా ఎక్కువగా పోతుంది. తక్కువ ఉందంటే మామూలు మీడియం ఇప్పుడు దగ్గర 10,000-12,000 పోతుంది. ఈ లక్ష రకాలు మార్కెట్లో కూలీలు తెంపడానికి లేబర్ ఖర్చు తక్కువ అవుతుంది. తూకం విషయాల్లో మంచి వెయిట్ వస్తుంది. తూకాలు కూడా అంటే వెయిట్ రావడం కూడా అధిక బరువు కూడా రావడం కూడా జరుగుతుంది. కలర్ క్వాలిటీ బాగుంటుంది, మార్కెట్ రేటు బాగుంటుంది, లేబర్ ఖర్చు తక్కువగా ఉంటుంది. అందులో మేజర్గా ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా స్పీడ్గా పంట చేతికి రావడం, అంటే తొందరగా పంట చేతికి రావడం. అంటే ఎట్లాగంటే కొన్ని వెరైటీస్ ఉంటాయి 100 రోజులు అట్లా దాటిపోతాయి, ఇది కూడా చాలా తొందరగా రావు. అప్పుడు ఓల్డ్ వెరైటీ అయినా డిలక్స్ రకం ఇప్పటిదేం కొత్తది కాదండి, ఇప్పుడు డెవలప్ చేసి ఇప్పుడు మార్కెట్లో కుదిరిన వెరైటీ అయితే కాదు. ఓల్డ్ వెరైటీ దాదాపు అంటే 10-15 సంవత్సరాల కింద నుంచి ఉన్న రకాల్లో ఈ డిలక్స్ రకం అప్పటికే టాపు, ఇప్పుడు కూడా టాపే ఖచ్చితంగా. ఎందుకంటే తొందరగా చేతికి పంట రావడం, రైతన్నలకు అనుకూలంగా ఉండడం, ఇవన్నీ తెగుళ్ళు ఈ రకంగా కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకొని సాఫ్గా తీసుకెళ్ళామంటే ఖచ్చితంగా అధిక దిగుబడి సాధించవచ్చు. మరి ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు నాటుకోవాలి అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఎకరానికి 10 నుంచి 12 ప్యాకెట్లు నాటుకోండి. ఖచ్చితంగా సాలుకు దూరం మన మార్కెట్లో యాక్చువల్గా అంటే 36 అంగుళాలు పెడుతుంటారు, 40-42 అచ్చు పెట్టుకునేటట్టు చూసుకోండి. 42 ఇంచులు కానీ అంటే అదే 42 ఇంచులు అట్లా ఆ రకంగా పెట్టుకునే విధంగా చూసుకోండి. ఇంకా అధిక దిగుబడి సాధిస్తారు. బూడిద తెగుల్ని కూడా తట్టుకునే విధంగా రెడీ చేయొచ్చు. మొక్కకి దూరం పెట్టుకోండి, సాలుకు కూడా దూరంగా పెట్టుకోండి. యాక్చువల్గా అంటే 12 ప్యాకెట్లు వేయాల్సిన పని లేదు, 10 ప్యాకెట్లు వేసుకోండి, సాలుకు దూరంగా పెట్టుకోండి, తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది. అయితే పూర్తిగా వీడియో చూసే ప్రతి రైతన్నకు కూడా నేను చెప్పే ప్రతి మాట క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఏదైనా వివరించాలంటే ఖచ్చితంగా దాని గురించి పూర్తి వివరాలే తెలియజేస్తా. అయితే నెక్స్ట్ ఇదండి టాపిక్ విషయానికి వస్తే ఇదే. మొత్తానికి డిలక్స్ ఎంచుకోవాలంటే ఎకరానికి 12 ప్యాకెట్లు తీసుకోండి. వీలైనంత సాలుకు దూరం పెట్టుకోండి, మొక్క దూరం పెట్టుకోండి. మొదటిగా ఈ విత్తనాలు కొనే ముందు ఖచ్చితంగా చివరిగా తెలియజేసేది ఒకటే విన్నపం, ప్రతి ఒక్క రైతన్న సీడ్ షాప్లో సీడ్ కొంటున్నాము అంటే దాని మీద GST బిల్లు ఉన్న మాత్రమే బిల్లు తీసుకునండి, విత్తనాన్ని కొనండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చాలా ఇబ్బంది పడతారు తర్వాత ఫ్యూచర్లో. ఖచ్చితంగా మిరప విత్తనాలు కొనే ముందు మీరు 10 ప్యాకెట్లు కొన్నా వాటి చివరించి పెట్టేసి ఖాళీ ప్యాకెట్స్
జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. చివరి పంట అయిపోయింది నాకు ఈ రోజు అన్నప్పుడు ఆ ప్యాకెట్స్ పడేయండి. అప్పటి వరకు ఈ ఖాళీ ప్యాకెట్స్ దాచుకోండి. బిల్లు మాత్రం కన్ఫర్మ్‌గా ఉండాలి. 100% బిల్లు మర్చిపోవద్దండి. మీ సైన్ మర్చిపోవద్దండి. 100% బిల్లు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మొత్తానికి మనం మార్కెట్‌లో విత్తనాలు, మిరపవి ఏదలుచుకొని వేయాలనుకున్న రైతులకి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియో చెప్పడం అయితే జరుగుతుంది. అయితే నెక్స్ట్ వీడియోలో కూడా ఖచ్చితంగా మనం ఇంకా చాలా వెరైటీస్ గురించి చెప్పాలనుకుంటున్నాం. అయితే ఇదండి మొత్తానికి టాపిక్ అయితే. చివరి వరకు చూసిన రైతన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి మీకు నచ్చినట్టయితేనే. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఏంటంటే నేను ప్యాకెట్స్ నేను చెప్తున్న కంపెనీ ఫొటోస్ చివర్లో అన్నీ కూడా ప్రతి కంపెనీది కూడా ప్యాకింగ్ ఫొటోస్ యాడ్ చేస్తా. మధ్యలో అక్కడక్కడ యాడ్ చేయనేది చెప్పుకుంటూ వచ్చేస్తా. చివరిగా అన్నీ ఒకటే చోట అన్ని కంపెనీకి సంబంధించినవన్నీ అన్ని కంపెనీలో కూడా ఒకటే చోట ఫొటోస్ పెట్టడం జరుగుతుంది. అలానే ఒక కంపెనీవి పిక్స్ కూడా పెట్టడం జరిగింది నాకైతే, యూనిసెమ్ కంపెనీవి. ఆ వెరైటీ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ వీడియో రూపంలో ఫొటోస్ రూపంలో చూస్తారు. అలానే ఆ ఫొటోస్ చూసిన తర్వాత మిగతా కంపెనీలు కూడా సేమ్ అదే విధంగా ఇంచుమించు తేడాలతో సేమ్ అదే సెగ్మెంట్ రూపంలో ఉండడం, అదే టైప్లో ఉండడం జరుగుతుంది. ప్రతిదీ కూడా చివరిలో